హలో ఎర్త్మేట్స్, వెల్కమ్ టు కేటాక్స్ తెలుగు. లెట్స్ బిగిన్ ది వీడియో. జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా మూవీతో ఇప్పటి వరకు 30 సినిమాలు తీశారు. అందులో 2004లో పూరి జగన్ గారి దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఆ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు తండ్రి కొడుకుల పాత్రలు పోషించారు. ఆ తర్వాత 2011 ఏప్రిల్ 1వ తారీఖున రిలీజ్ చేసిన మెహర్ రమేష్ గారి శక్తి మూవీ. ఈ మూవీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు తండ్రి కొడుకుల పాత్రలు పోషించారు. మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. తర్వాత ఇప్పుడు 2024 కొరటాల శివ గారు తీసిన దేవరా మూవీ. ఈ మూవీలో కూడా ఎన్టీఆర్ గారు తండ్రి కొడుకుల పాత్రలు పోషించారు. మరి ఈ మూవీ హిట్ అయితే మాత్రం ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రలు పోషించిన మూవీస్ అన్ని ఫ్లాప్స్ అవుతాయి అనే దాన్ని బ్రేక్ చేస్తాడు. నెక్స్ట్ ముఖ్యంగా బ్రేక్ అయ్యేది మాత్రం జక్కన్న రికార్డ్ అంటే ఏంటంటారా? రాజమౌళి గారి డైరెక్షన్ లో 2001 సెప్టెంబర్ లో రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి స్టూడెంట్ నెంబర్ 1 మూవీ సూపర్ హిట్ అయ్యింది. కానీ ఆ తర్వాత తీసిన జూనియర్ ఎన్టీఆర్ గారు సుబ్బు మూవీ ఫ్లాప్ అయింది. రాజమౌళి గారు తర్వాత సింహాద్రి మూవీ తీస్తే అది బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత ఆంధ్రావాలా మూవీ ఫ్లాప్ అయింది. నెక్స్ట్ రాజమౌళి గారు సై మూవీ తీస్తే తర్వాత అల్లరి బుల్లోడు ఫ్లాప్ అయింది. ఇలాగా రాజమౌళి గారి ప్రతి సినిమా తర్వాత ఆ హీరోకి కన్ఫర్మ్ గా ఫ్లాప్స్ పడుతూ వచ్చాయి. కొంతమందికి అయితే ఫ్లాప్సే కాకుండా వాళ్ళు కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అంతెందుకు, రీసెంట్ గా వచ్చిన RRR మూవీ తర్వాత కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన ఆచార్య మూవీ, ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది. కానీ దేవరా మూవీ హిట్ అయితే మాత్రం ఎవరితో మొదలైందో వాళ్ళతోనే ముగుస్తుంది. అంటే రాజమౌళి గారి మూవీ తర్వాత హీరోస్ తీసే మూవీస్ ఖచ్చితంగా ఫ్లాప్స్ అవుతాయి అనే రికార్డు బద్దలవుతుందంటే మాత్రం మామూలుగా ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు దేవరా హిట్ తర్వాత ఏం బ్రేక్ అవ్వకుండా ఉంటుందో చెప్తాను. కొరటాల శివ గారు మహేష్ బాబు గారితో శ్రీమంతుడి సినిమా తీశారు. మళ్ళీ SSMB తోనే భరత్ అనే నేను కూడా తీశారు. 2 హిట్స్ అయ్యాయి. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో జనతా గ్యారేజ్ తీశారు. మూవీ హిట్ అయ్యింది. ఇప్పుడు దేవరా మూవీ తీస్తున్నారు. ఇప్పుడు దేవరా మూవీ హిట్ అయితే మాత్రం ఒకే హీరోతో 2 హిట్స్ కొట్టిన రికార్డు కొరటాల శివ గారికి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయాలనుకుంటే లైక్ చేయండి, పెట్టాలనుకుంటే ఒక కామెంట్ పెట్టండి, కొట్టాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి.